చేతి వాటానికి అలవాటు పడ్డ ప్రాణాలు ఆ నియోజకవర్గంలో పోస్టింగ్ అంటేనే హడలెత్తుతున్నాయా? ఎవరైనా బల్ల కింద చేయి పెట్టారని తెలిస్తే శివాలెత్తిపోతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? గెలిచామా, 5 ఏళ్లు పదవిలో ఉన్నామా అన్నట్లు కాకుండా 10 కాలాలు తన పేరు నిలబడిపోవాలని తపన పడుతున్న ఆ నాయకుడెవరు? పాలిటిక్స్ లోకి రాకముందే ప్రజలకు సేవలు అందించిన ఆయన రాజకీయంగా కలిసొచ్చిన అవకాశాన్ని సక్సెస్ఫుల్ గా వినియోగించుకుంటున్నారా? లెట్స్ వాచ్. అనుకోకుండా అవకాశాలు వస్తే కొంతమందిలో అపరిచితుడు బయటకు వస్తుంటాడు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వెంటనే తమ అనుచరులు సొంత సామాజిక వర్గానికి చెందిన అధికారులను నియోజకవర్గాల్లో పోస్టింగులు ఇప్పించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉంటారు. రాజకీయాల కోసం పెట్టిన ఖర్చు వడ్డీతో సహా తిరిగి రాబట్టుకోవడంపైనే 5 ఏళ్లు దృష్టి పెడతారు. కానీ కొందరు తాము రాజకీయాల్లో కొనసాగినా లేకపోయినా, మళ్లీ గెలిచినా గెలవకపోయినా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలనుకుంటారు. బాపట్ల ఎమ్మెల్యే వెగేష్ణ నరేంద్ర వర్మ 7-8 నెలల్లోపే తన రూటే సపరేటు అని చాటుకున్నారు. అవినీతి, అధికార దుర్వినియోగానికి తావు లేకుండా, తాము పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన సుపరిపాలన అందిస్తున్నారని బాపట్ల ప్రజలు బహిరంగంగానే చెబుతున్నమాట. గతంలో ఎంతో మంది నాయకులను చూశారు, ఎన్నో రకాల రాజకీయాలు చూశారు. కానీ బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గతంలో ఎమ్మెల్యేలకు పూర్తి భిన్నమైన రీతిలో పరిపాలన అందిస్తున్నారని అంతా ప్రశంసిస్తున్నారు. మరీ ముఖ్యంగా నియోజకవర్గంలో అవినీతి అనే మాటను అస్సలు సహించడం లేదు నరేంద్ర వర్మ. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో కష్ట నష్టాలు పడి ఎదిగిన వ్యక్తి ఆయన. స్వయం కృషితో అలుపెరగని పోరాటం చేసి సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదిగారు ఎమ్మెల్యే వర్మ. సామాన్యుడి కష్టాలు సామాన్యుడికే తెలుసన్నట్లు రాజకీయాల్లోకి రాకముందే బాపట్ల నియోజకవర్గంలో తన ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆరోగ్యం, విద్య, ఉపాధి కల్పన వంటి విషయాలలో ప్రజలు ఆయన ప్రజాప్రతినిధి కాకముందే నరేంద్ర వర్మ సేవలను పొందారు. బాపట్ల నియోజకవర్గంలో ప్రజలకు అవినీతి రహిత పాలన అందించడానికి రాజకీయ రంగప్రవేశం చేసి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు నరేంద్ర వర్మ. ఎమ్మెల్యే వర్మపై వేలెత్తి చూపేందుకు ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో వైసీపీ నాయకులు కూడా నోరు మెదపలేని పరిస్థితి బాపట్లలో నెలకొంది. నరేంద్ర వర్మ పదవులకు కొత్తైనా ప్రణాళికలు కొత్తేం కాదు. బాపట్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళుతూ అవినీతి రహిత బాపట్లగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పెట్టుకున్నారు నరేంద్ర వర్మ. అయితే ఎమ్మెల్యే వర్మకి బాపట్ల ఎంపీకి మధ్య గ్యాప్ వచ్చిందని బాపట్ల పార్లమెంటు సీనియర్ నాయకుడు తన అనుచరులతో అడ్డుపుల్లలేసే ప్రయత్నం చేస్తున్నారని సొంత పార్టీ తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారంటేనే ఏ విధంగా దుష్ప్రచారం జరిగిందో అర్థమవుతుంది. బాపట్లను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న తపనతో నరేంద్ర వర్మ పనిచేస్తుంటే పట్టణంలో ఒక చోటా నాయకుడు ఎమ్మెల్యేకు భిన్నంగా అవినీతి మరకలు అంటించే పనులు చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఆ చోటా నాయకుడు చేతి వాటంతో పాటు బాపట్ల పట్టణంలో నానా హంగామా చేస్తున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. గడిచిన పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ కేంద్రం దగ్గర పోలీసుల ముందే ఆ నాయకుడు ఓటేయడానికి వచ్చిన ఒకరిపై దౌర్జన్యానికి దిగడంతో బాధితుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. పట్టణంలో అనధికారిక కట్టడాల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ బాపట్లను అక్రమ కట్టడాలకు కేరాఫ్గా మార్చేస్తున్నాడా నాయకుడు. ఈ చోటా నాయకుడి నిర్వాకాలతో టీడీపీకి ఎమ్మెల్యే నరేంద్ర వర్మకు చెడ్డ పేరొచ్చేలా ఉందన్న టాక్ నడుస్తోంది. నరేంద్ర వర్మ గెలిచాక బాపట్లలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒకప్పుడు కోన రఘుపతి అంతా తానే అన్నట్లు వ్యవహరించినా ఇప్పుడు తమ నాయకుడెవరో తెలియని పరిస్థితుల్లో ఉంది బాపట్ల వైసీపీ కేడర్. ఇలాంటి టైంలో నరేంద్ర వర్మ తనదైన శైలిలో ఏ పార్టీ వారైనా ఎవరికే సమస్య వచ్చినా నేనున్నానని భరోసా ఇస్తున్నారు. వారు వీరు అనే తేడా చూపకుండా అందరి పనులు చేస్తున్నారు. వైసీపీ కేడర్ని కూడా దగ్గరికి చేర్చుకునే వ్యూహంతో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఉన్నారనే మాట వినిపిస్తోంది. రానున్న రోజుల్లో బాపట్లలో పసుపు జెండా తప్ప మరో పార్టీ ప్రభావం లేకుండా వెగేష్ణ ప్రణాళికలు రచిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.